ఓకే. ఈరోజు మధ్యాహ్నం 12:30-12:35 మధ్యలో మియాపూర్ నుంచి బయలుదేరిన ఒక న్యూగో బస్సు, ఎలక్ట్రికల్ బస్సు గచ్చిబౌలిగడ ఓఆర్ఆర్ ఎక్కి మన పెద్దంబరపేట దిగి గుంటూరు వెళ్ళవలసి ఉన్నది. దాంతో ఆ టైంకి ఇక్కడ డౌన్ ర్యాంప్ దగ్గర లెఫ్ట్ కరువు తీసుకునే ప్లేస్లో డ్రైవరు సరిగా తీసుకోనందువల్ల అది రైలింగ్ తాకి కింద పడింది బ్రిడ్జ్ మీద నుంచి. దాంట్లో 15 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఇమీడియట్ గా మేము రష్ అయినాము. మేము ఓఆర్ఆర్ టీం వచ్చి అందరినీ రెస్క్యూ చేసినాము. ఎవరికైతే క్యాజువాలిటీ కాలేదు. ఇంజురీస్ మాత్రం ఒక 6 మందికి బ్లడ్ ఇంజురీస్ అయినాయి, బ్లీడింగ్ ఇంజురీస్. వాళ్ళని ఇమీడియట్ గా కొంతమంది డిఆర్డీ అపోలో, కొంతమందిని హయత్ నగర్ వీలైనంత వరకు దగ్గరున్న హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఇప్పుడు బస్ తీసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఎలక్ట్రికల్ బస్ కాబట్టి ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్, అదర్ హైడ్రా వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఏమైనా ఇంకా ప్రమాదం పెరిగితే వాళ్ళు ఇమీడియట్ గా అటెండ్ కావడానికి వచ్చారు. మా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ నుంచి ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేకుండా ఆల్ వెహికల్స్ పంపిస్తున్నాము. ఇంకొక తొందరలో ఈ బస్సు కూడా రిమూవ్ చేసి క్లియర్ చేస్తాము. ఇప్పుడు ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే డ్రైవర్ అప్రమత్తం లేకపోవడం వల్ల జరిగినట్టు కనిపిస్తుంది. ఆ లాండ్ ఆర్డర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. దాన్ని బట్టి ఫర్దర్ విషయాలు తెలుసు. థ్యాంక్ యూ.